శ్రీమాత్రే నమః. ఓం నమ శివ, హరహర మహాదేవ్, జయ మా కాళీ. ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మనం అంగారక రుణవిమోచక స్తోత్రం గురించి చెప్పి ఉన్నాము. అది అప్పులు తీరడానికైతే, అష్టైశ్వర్యాలు రావడానికి మరియు మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి మీకు ఈరోజు ఆదిలక్ష్మి శ్రీ కామేశ్వరి మహామంత్రం అనేది అందిస్తూ ఉన్నాను. ఈ శ్లోకానికి ముందుగా మనం ఒక ఈ మంత్రం పఠించే ముందర ఒక ధ్యాన శ్లోకం పఠించాలి. ధ్యాన శ్లోకం చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించి మీరు పేపర్ మీద రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధ్యాన శ్లోకం: మరకతాంగీం మహాలక్ష్మీం సర్వదేవాది పూజితాం పద్మహస్త్రాంతి నయనాం దేవీం కామేశ్వరీం భజే. అది ధ్యాన శ్లోకం అండి. మూలమంత్రం చెప్తున్నాను. ఓం శ్రీం హ్రీం ఐం క్లీం సౌః ఆదిలక్ష్మి శ్రీ కామేశ్వరీం నమః. చాలా చిన్న మంత్రం అండి. భక్తితో మీరు కనుక ప్రతిరోజు 1080 సార్లు ఈ మంత్రాన్ని చేసినట్లయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ఖచ్చితంగా అతి తక్కువ కాలంలోనే అష్టైశ్వర్యాలు కలగడానికి, మన ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవడానికి ఖచ్చితంగా మార్గం సుగమం అవుతుంది. నన్ను నమ్మి ఈ కార్యక్రమాన్ని మీరు ఎవరైతే చేస్తారో వారు అష్టైశ్వర్యాలను సిద్ధిస్తాయని ఆ మహాదేవిని, రాజరాజేశ్వరిదేవిని కోరుకుంటూ మీ అందరి ఎడల కూడా అమ్మవారికి కృప పాత్రలే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు.